భారతదేశంలో హాస్పిటల్స్కు ఎంతో అవసరత ఉండడాన్ని గ్రహించి అమెరికాలో ఉన్న ప్రజలకు భారతదేశం యొక్క పరిస్థితులపై అవగాహన కల్పించి అక్కడ ప్రజల సహాయముతో 1918వ సంవత్సరంలో యూనియన్ మిషన్ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్ అనే పేరుతో స్త్రీలకు MBBS శిక్షణను కూడా ప్రారంభించను. మెడికల్ కాలేజ్ను నిర్మించే సమయంలో తరచుగా ఈ పదాలను వాడేవారు. మనము మెడికల్ కాలేజ్ను నిర్మించటలేదు కానీ దేవుని రాజ్యాన్ని నిర్మిస్తున్నామని. అంతేకాదు మనము పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాము అనే యేసుక్రీస్తు మాటలను నినాదముగా కొన్ని వందల మంది స్త్రీలను వైద్య సేవలు అందించడంలో ప్రోత్సహించను. 1938వ సంవత్సరంలో తన మెడికల్ స్కూల్ను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్గా తీర్చిదిద్ది కొద్ది సంవత్సరంలోనే పురుషులకు కూడా శిక్షణ ఇచ్చే కో ఎడ్యుకేషన్ కాలేజ్గా సిద్ధపరిచారు. అలాగే 1945వ సంవత్సరంలో ఈ కాలేజ్ను మెడ్రాస్ యూనివర్సిటీ నుండి యూనివర్సిటీగా ఆమోదించారు. ఇక ఐడా స్కడర్ తన 89వ ఏట అనగా మే 23, 1960వ సంవత్సరంలో తమిళనాడులోని కొడైకనాల్లో మరణించారు.